వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. బలహీన వర్గాలను రాజ్యాధికారం వైపు నడిపించడమే వైఎస్ఆర్సీపీ లక్ష్యం. ఎమ్మెల్యే ఆర్కే. బీసీల ద్రోహి టీడీపీ నేత చంద్రబాబు. మంత్రి ధర్మాన ప్రసాదరావు. ప్రచారంలో జోరు పెంచిన మంత్రి అంబటి. ఈ డీటెయిల్స్ చూస్తే మంగళగిరి గణపతి నగరంలోని విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మరుగుడు లావణ్య. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ మరుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే, మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమలాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ, ఈ 5 సంవత్సరాల కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తూ వస్తున్నారని, దానిలో భాగంగానే మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీసీ మహిళను నియమించడం జరిగిందని, విద్యావంతురాలైన మురుగుడు లావణ్య నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు. మురుగుడు లావణ్య నియామకం పట్ల నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, చేనేత సామాజిక వర్గానికి చెందిన ఆమె ఆ వర్గ సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా సాధికారత కోసం సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని పెద్దకొరపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు అన్నారు. రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతలు సంతోషంగా ఉండాలంటే మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అన్నారు. అచ్చంపేట మండల పరిధిలోని మహిళలకు ఇళ్ల రిజిస్ట్రేషన్ పట్టాలు అందజేశారు. మండల పరిధిలో మొత్తం 2400 మంది మహిళలకు ఇళ్ల రిజిస్ట్రేషన్ పట్టాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ, సీఎం జగన్ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక వ్యక్తిగా నిలిచిపోయారన్నారు. జగనన్న అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం ఆస్తి ఇచ్చి దానిపై సర్వ హక్కులు ఇచ్చారన్నారు. వీటితో ప్రతి అక్క చెల్లెమ్మకు సుమారు 10 లక్షల విలువైన ఆస్తి దక్కుతుందన్నారు. ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు నిర్మించుకునేందుకు కూడా ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు. ఎప్పుడు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తే పట్టాలు ఇవ్వడం ఉండదు. ఊరికి ఒక పొజిషన్ సర్టిఫికెట్ లాగా ఒక పత్రం ఇచ్చేవాళ్ళు మీకు. అది కనుక మీరు ఇల్లు కట్టుకోకుండా ఉండి ఆ స్థలం అట్లాగే ఉంటే గవర్నమెంట్ మారినప్పుడల్లా మళ్ళా దాన్ని వేరే వాళ్ళకి ఇప్పిస్తారు. ఎంఆర్ఓ చేత వాళ్ళని ఖాళీ చేయించి, అక్కడ ఏదైనా గుడిసె అలాంటిది ఉన్నా అది ఖాళీ చేయించి వేరే వాళ్ళకి ఇప్పించే అవకాశం ఉంది. ఇందాక ఎంఆర్ఓ గారు చెప్పారు 2-3 పత్రాలు పట్టాలు వస్తాయని. మళ్ళా ఇంకో పార్టీ వస్తే వాళ్ళని లేపి మళ్ళా ఇంకోరికి ఇస్తారు. కానీ ఆ ఇబ్బంది ఉండకూడదు. ఆ ఇబ్బంది మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ఎంతో మంది అక్క చెల్లెలు చెప్పడం వల్ల ఆయన అర్థం చేసుకొని శాశ్వతంగా మీకు అక్క చెల్లెల పేరు మీదే రిజిస్ట్రేషన్ ఉంటే వాళ్ళకి బాధలు ఉండవు అనే ఉద్దేశంతో ఆయన ఇది రిజిస్ట్రేషన్ కార్యక్రమం పెట్టడం జరిగింది. మీకు గతంలో ఎప్పుడో 83లో ఇచ్చుంటారు. ఈ ఏరియాలో ఎక్కడన్నా ఇచ్చినా కూడా కాలనీలు 1983 అంటే 40 సంవత్సరాల క్రితం ఇచ్చిన కాలనీలు ఇప్పుడు కూడా రోడ్లు లేదు, ఇప్పుడు కూడా కరెంట్ లేదు. నేను వెళ్ళినప్పుడు ప్రతి వాళ్ళు కూడా కరెంట్ లేదండి, బోర్ లేదండి, నీళ్లు ఇవ్వండి, రోడ్లు ఇవ్వండి అని చెప్తా ఉంటారు. ఎక్కడో దాకేందుకు మా ఊర్లో కూడా 30 ఎకరాలు మేమే ఇచ్చాం. అప్పుడు ఆ కాలనీకి ఇప్పటికీ రోడ్లు చేస్తానే ఉన్నాం. ఇంకా ఇప్పుడు 40 సంవత్సరాల క్రితం ఇచ్చింది మేము ఇప్పిస్తే ఇప్పుడు కూడా రోడ్లు వేసే పరిస్థితిలో ఉన్నాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ అమ్మవారి ఆలయంకు జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషనర్ చైర్పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రా మరియు బృందం విజయ్గా ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో వీరికి స్వాగతం పలికారు. వీరు శ్రీ అమ్మవారి పంచహారతుల సేవలో పాల్గొన్నారు. అనంతరం వీరికి వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం మరియు చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, ఐఏఎస్ సంయుక్త కలెక్టర్ సంపత్ కుమార్ ఐఏఎస్ తదితరులు ఉన్నారు.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కొరకు రాజ్యాధికారం లక్ష్యంగా ఆవిర్భవించిన పార్టీ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ అన్నారు. తాడేపల్లిలో ఈ సందర్భంగా జలీల్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో మా పార్టీకి బకెట్ గుర్తును కేటాయించిందని, ఏపీలో 175 అసెంబ్లీ 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే ఆర్కే మంగళగిరిలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు అమరావతి రాజధాని అని చెప్పి ఎన్నికల తర్వాత 3 రాజధానులు అని చెప్పి మాట తప్పారని అన్నారు. ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేసి మళ్లీ వైసీపీలో చేరారని, మంగళగిరిలో పేరుకే బీసీ అభ్యర్థిని పెత్తనమంతా ఎమ్మెల్యే ఆర్కేదే అని విమర్శించారు. ప్రజలు ఏ పార్టీకి ఓటు వేసినా అభ్యంతరం లేదు గాని వైసీపీకి ఓటు వేయొద్దని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని విమర్శించారు. కేవలం దోచుకోవడం దాచుకోవడం తప్ప చేసింది ఏమీ లేదని అన్నారు. ఆనాడు కేసీఆర్ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విడగొట్టారని అన్నారు. జాతీయ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం బకెట్ గుర్తుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణకు 17 స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంటు స్థానాలకు ఏపీకి బకెట్ గుర్తును కేటాయించింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇప్పుడున్న ప్రధాన రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించటంలో ఒక ఎమ్మెల్యేకి 100 కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళకి, ఎంపీగా అయితే 500 కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళకి టికెట్లు ఇస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశం. భారత రాజ్యాంగ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో తెల్ల దొరలను మనం తరిమివేసి అహింసా మార్గం ద్వారా రాజ్యాంగం సంపాదించి ఓట్లు అనేది సేవ చేసుకోవడానికి రాజ్యాంగం కల్పించిన ఈ భారత ఎన్నికల సంఘం ద్వారా పెదవట్లపూడి గ్రామంలో ఈ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి దేశవ్యాప్తంగా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 543 పార్లమెంటు స్థానాలకు ఈ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. అదేవిధంగా 28 రాష్ట్రాలు, 3 కేంద్ర ప్రాంతాలలో ఎన్నికలు ఎక్కడ జరిగినా మేము ఉన్నాం అని ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఉచితంగా బీఫారాలు ఇచ్చి మరి కర్ణాటకలో కూడా 2 ఎమ్మెల్యేలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కొద్ది తేడాతో అనేక స్థానాల్లో కూడా పోటీ చేయడం జరుగుతూ ఉన్నది. రానున్న సార్వత్రిక ఎన్నికలలో రిగ్గింగ్ చేసి గెలవాలని, ఓటర్ల జాబితాలో మృతుల పేర్లు తొలగించకుండా ఉంచారని జైభీంరావు భారత పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక వజ్రాయుధం లాంటిది. ఓటు అనేది ప్రజాస్వామ్యానికి ఊపిరి లాంటిది. అంతటి విలువ ఉన్న ఓటుని కొంతమంది అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఓటర్ల జాబితా ఇప్పుడు తరకలుగా ప్రింట్ చేయడం జరిగింది. 107 పోలింగ్ కేంద్రంలో సుమారుగా 929 ఓటర్లు ఉంటే అందులో దాదాపుగా 40 మందికి పైగా చనిపోయిన వాళ్ళ పేర్లు, 40 మంది పైగా ఈ పేర్లు ఈ లిస్టులో ఉన్నాయన్నమాట. అంటే కొంతమంది విలువ ధర్మరాజు, ఇతనిలో ఎంపీటీసీగా నామినేషన్ చేయడం జరిగింది. అయితే కోవిడ్ సమయం రావడంతో ఆ యొక్క ఎలక్షన్స్ వాయిదా పడిన నేపథ్యంలో అతను ఈ మధ్యకాలంలో కరెంట్ షాక్తో చనిపోవడం జరిగింది. ఆయన పేరు ఇంకా ఈ ఓటర్ల జాబితాలో ఉంది. అలాగే అంజలిదేవి కానీ, రంగమ్మ కదిరిన్ అని కానీ, వేలాయి అని కానీ, చంద్రశేఖర్, శివలింగం, విశ్వరాజ్ చెల్లెమ్మ, అలాగే పుష్పరాజు పెరుమాళ్ళ, తలైవాణి, అమరావతి, జైమేరి, ఇట్లా సుమారుగా 40 మంది పేర్ల వరకు చనిపోయిన వాళ్ళ పేర్లు ఇక జాబితాలో ఇంకా ఉంచడం జరిగింది. రానున్న ఎన్నికల దృష్ట్యా వినుకొండ పట్టణానికి ప్రత్యేక బలగాలు వచ్చాయి. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామాలకు ప్రత్యేక బలగాలు చేరుకున్నాయి. పట్టణంలోని పురవీధుల్లో కవాతు నిర్వహించారు. ఇందులో భాగంగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సుకు చెందిన ఒక సెక్షన్ సిబ్బందితో పట్టణ రూరల్ సిఐలు సాంబశివరావు, సుధాకర్ కవాతు నిర్వహించారు. వేమూరు మండలం జంపాని, వేమూరు, వరహాపురం గ్రామాల నుండి
దాదాపు 150 కుటుంబాలు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. జంపని గ్రామం నుండి వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసు వరకు ర్యాలీగా వచ్చి వేమూరులోని ఎన్టీఆర్ పురవేదిక వద్ద వైసీపీ పార్టీ నుండి టీడీపీలో చేరిన జంపని గ్రామానికి చెందిన నాదెండ్ల సురేష్, షేక్ జానీ, వేమూరు గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి వేమూరి మురళీకృష్ణ, వరహాపురం గ్రామం నుండి దాదాపు 150 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పనిచేయాలని నిశ్చయించుకుని వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో చేరిన వారికి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కింద స్థాయి గ్రామ స్థాయి పార్టీ కార్యకర్తల మీద కూడా ఏ విధంగా అరాచకాలు, అమానుషంగా కేసులు, పోలీసులు లాఠీ చార్జీలు ఎన్ని రకాలుగా వేధింపులకు గురయ్యో చూసాం. ఈ ప్రభుత్వం యొక్క దుశ్చర్యల్ని కేవలం విమర్శించడానికి లేదా రోడ్డు మీదకి వచ్చి ఒక నిరసన కార్యక్రమం తెలియజేయాలంటే ఎంతో అప్రజాస్వామికంగా వ్యవహరించినటువంటి పరిస్థితులు ఈ 4.5 ఏళ్ళు, ఒక నెల క్రితం దాకా చూస్తానే ఉన్నాం. ప్రతిరోజు హౌస్ అరెస్టులు, గ్రామ స్థాయి నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల నుంచి హౌస్ అరెస్టులు చేసి వేధించినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. కింద స్థాయి కార్యకర్తల నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా ఎదుర్కొన్నారు ఈ ఇబ్బందులు. ఈ ముఖ్యమంత్రి వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచేసి 43,000 కోట్లు అవినీతితో సంపాదించాడని చెప్పి 12 సిబిఐ ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటున్నాడు. 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఇది రిపీటెడ్ గా అందరం చెప్తా ఉంటాం, అందరికి తెలిసి నగ్న సత్యం. కాబట్టి అటువంటి నేరస్తులుగా ముద్రపడి ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఏదో కేసు పెట్టి జైలుకి పంపించాలి. అసలు ఏమన్నా అర్థం ఉందా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులకి? ఫస్ట్ స్కిల్ డెవలప్మెంట్, నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించేటటువంటి మార్గాలు చూపించడం కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేయడం నేరం అంట. తలా తోకలేని కేసు పెట్టి జైలుకి పంపించారు. ఇలా ఉచిత ఇసుక, ఆ రోజు వేమూరు ఇసుక ట్రాక్టర్ రావాలంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, ఎత్తుడు కూలి పెట్టుకుంటే ఒక 1500 ట్రాక్టర్ ఇసుక వచ్చేది. 1200 నుంచి 1300, 1400 ఆ మధ్యలో వచ్చేది. అది కూడా ఉచిత ఇసుక. ఈ రోజులు మీకు ఇసుక రావాలంటే నాకు తెలిసి 5,000 అవుతుందా? 5,000, 6,000 అవుతా ఉంది. ఎవరి దగ్గరికి పోతామని ట్రాక్టర్ అనేది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గురజాల నియోజకవర్గం మాచవరం మండలం చెన్నయ్యపాలెం గ్రామంలో గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళ, రైతు, యువత, వెనుకబడిన తరగతుల సాధికారత బలోపేతంతో పాటు ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పేదలను ధనికులుగా తీర్చిదిద్దడానికి తెలుగుదేశం పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన తొలి ఎజెండా భవిష్యత్తుకు గ్యారంటీ మేనిఫెస్టో గురించి ప్రజలకు తెలియపరచడానికి, ప్రజలను చైతన్యవంతం చేసి 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తుకు గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పాటుపడడానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తారని, ప్రతి ఒక్కరూ భవిష్యత్తుకు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ అనే కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలంటే నమోదు చేయించుకోవాలని గురజాల మాజీ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామంలో ఇంటింటికి తిరిగి భవిష్యత్తుకు గ్యారంటీ మేనిఫెస్టో ప్రతి ఒక్కరికి వివరించి 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేయాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రజలను కోరుతూ రానున్న 5 సంవత్సరాలలో టీడీపీ ప్రకటించిన భవిష్యత్తుకు గ్యారంటీలోని సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి ఎంత ఆదాయం అందబోతుందో ప్రతి ఒక్కరికి వివరించారు. చెన్నాయపాలెం గ్రామం వచ్చిన సందర్భంగా చాలా పెద్ద ఎత్తున వచ్చిన చెన్నాయపాలెం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా
అదేవిధంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర గారు, జనసేన మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గోవింద నాయక్ గారు, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు బాణావంతు బాలాజీ నాయక్ గారు, బూత్ కమిటీ కన్వీనర్ బాణావంతు వెంకటేశ్వర నాయక్ గారు, బూత్ కమిటీ కన్వీనర్ బండ్ల ప్రసాద్ గారు, మాజీ సర్పంచ్ అంజయ్ గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీలోని అన్ని కులాల కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చెన్నాయపాలెం అంటే గుర్తొచ్చేది సరస్వతి సిమెంట్స్ గుర్తొచ్చేది ఫస్ట్. నాకు జగన్మోహన్ రెడ్డికి తగాద మీ ఊరు వాళ్ళే, మీ సరస్వతి సిమెంట్స్ వాళ్ళే. ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మన గ్రామం వచ్చే రైతులు తలకాయలు బొగలు కొడితే స్థానిక ఎమ్మెల్యేగా నేను మీకు అండగా ఉన్నానని ఆయన నా మీద అనేక కేసులు పెట్టాడు, అనేక ఇబ్బందులు పెట్టాడు. కానీ మీ అందరి సహకారం వల్ల, మీ అందరి ఆశీస్సుల వల్ల ఏమీ చేయలేకపోయాడు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మీరు బెదిరిస్తే బెదిరేవాడు కాదు, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో పవిత్ర పుణ్యక్షేత్రమైన శైవక్షేత్రం ఆచంటేశ్వర స్వామి క్షేత్రం గోదావరి తీరానికి కొంత దూరంలో పూర్వపు మార్తండాపురమే నేడు ఆచంటగా పేరుగాంచింది. పూర్వం తారకాసురుడు సంహరణ తర్వాత శివపార్వతులు కేలి విన్యాస సమయంలో ముని దంపతులు శివ సాన్నిధ్యం కోరి కైలాసమును పరోక్షంగా తిలకించుట శివుడు గమనించి ఆ దంపతులను బాలబాలికలను చేసి బ్రహ్మచర్యం ఆచరించాలని శివ సాన్నిధ్యం పొందుతారని ఆజ్ఞాపించెను. శివుని ఆజ్ఞ పాటించినందున శాపగ్రస్తులై తిరువల్లూరులో బ్రాహ్మణ ఇంట పుష్ప సుందరుడుగా వడయానంబి పరమనాచిగా జన్మించెను. మహాశివరాత్రి రోజు ఆ దంపతులు సుఖనిద్రలోనే సమయం మించిపోయినందున భక్తుడైన వడయానంబి పరమనాచి యొక్క స్తనగ్ర భాగాన ప్రత్యక్షంగా కనిపించిన శంకరుని చూసి కేకలు చేసెను. దీంతో ఆ దంపతులకు శివ సాన్నిధ్యం చేకూరెను. స్వామి స్తనగ్ర భాగాన వెలసినందున మార్తాండపురం ఆచంటేశ్వరుడుగా విరాజిల్లుతున్నాడు. శ్రీరాముడు పూజించుట చేత రామేశ్వర స్వామిగా ఇక్కడ భక్తులు పిలుస్తారు. బీసీల ద్రోహి టీడీపీ నేత చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మన ప్రసాదరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ నిర్వహించిన జైహో బీసీ కార్యక్రమం ఒక మోస దగా మాయ అని ఎద్దేవా చేశారు. ప్రజలెవరూ జయహో బీసీని నమ్మవద్దన్నారు. శ్రీకాకుళం నగరంలో వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బాబుకు బీసీలు గుర్తుకు వస్తారని, ఎన్నికల అనంతరం వారిని మర్చిపోతారని మంత్రి ధర్మాన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీసీలకు చంద్రబాబు సామాజిక న్యాయం చేయలేదన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎన్నడూ బీసీలకు న్యాయం చేయలేదని మండిపడ్డారు. చంద్రబాబు కరుడు కట్టిన బీసీ వ్యతిరేకి అని ఆయన అభివర్ణించారు. జగన్ ప్రభుత్వం బీసీలకు రాజకీయ పరంగా ఉన్నత స్థానం కల్పించారని స్పష్టం చేశారు. ఈ విషయంపై చర్చకు మేము సిద్ధమని ధర్మాన టీడీపీ నేతలకు సవాల్ చేశారు. గడిచిన 5 ఏళ్లలో బీసీలకు డీబీటీ ద్వారా 1,22,000 కోట్ల రూపాయలు నిధులు అందజేశామని అన్నారు. బీసీలకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ అగ్ర తాంబూలమిచ్చి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఇలా అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిందన్నారు. మన రాజ్యాంగం దేశంలో ఉండేటువంటి పౌరులకు 3 విధాలుగా న్యాయం చేయమని ఆదేశిస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి బ్యాక్వర్డ్ క్లాసెస్కి కావాల్సింది సామాజిక న్యాయం. ఫలానా వారు బ్యాక్వర్డ్ క్లాస్ అనడానికి ఏంటంటే సామాజికంగా వారికి విలువ లేకపోవడం వలన బ్యాక్వర్డ్ క్లాస్ అని అంటాం మనం. ఆ సామాజిక స్థితిని పెంచాలి.
అది రాజ్యాంగం ఆదేశిస్తుంది. ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా చేయాలంటే ఏం చేయాలంటే, సామాజిక న్యాయం ఇవ్వాలనుకునేటప్పుడు ముందు రాజ్యాధికారం ఇవ్వాలి. ఆర్థికమైనటువంటి స్థితిని పెంచే పని జరగాలి. ఈ రెండూ జరిగితేనే సామాజిక న్యాయం లభిస్తుంది. సామాజిక న్యాయం మామూలుగా మాటలతో సామాజిక న్యాయం రాదు. నాకు అడిగితే చట్టంతో కూడా రాదు. చట్టంతో ఉద్యోగాలు వస్తాయి, కొద్ది చట్టంలో రిజర్వేషన్ ఉంటే కొన్ని ఉద్యోగాలు వస్తాయి. కానీ త్వరగా వాళ్ళు అందుకోవాలి అంటే 2 రకాల కార్యక్రమాలు ఏ ప్రభుత్వం అయినా చేస్తే అప్పుడు వాళ్ళ స్థితిగతుల్లో మార్పు వచ్చి సామాజిక న్యాయం లభించి బ్యాక్వర్డ్ క్లాసెస్ సంతోషంగా ఉండగలుస్తారు. అయితే ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి ప్రభుత్వం చేసింది సామాజిక న్యాయం కాదు. ఆయన ఎన్నికల కోసం మాటలు చెప్తుండేవాడే తప్ప, ఎన్నికల కోసం మభ్యపెట్టేటువంటి కార్యక్రమాలను అనౌన్స్ చేయడమే తప్ప, స్వతహాగా బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు సామాజికంగా ఎదగాలని వారికి అవసరమైన రాజ్యాధికారం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఆయనేమి ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి కాదు కదా రాజకీయాల్లోకి. నేను రాజకీయాల్లో తరువాత ఇస్తాను అని చెప్పడానికి ఆయన ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగానే ఉన్నాడు రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి కలిసి. 40 సంవత్సరాలు రాజకీయాల్లో అతను ఉన్నాడు. అతని భావజాలం మీరు చూస్తే ఏనాడు అతను రాజ్యాధికారం ఇవ్వడానికి ఇష్టపడలేదని మీకు మనం చేస్తున్నాం. దానికి ఒకటే ఉదాహరణ, చిన్న ఉదాహరణ. ఈ రాష్ట్రంలో ఉండి ఏ బ్యాక్వర్డ్ క్లాస్ వాడైనా అర్థం చేసుకోవాల్సింది, ఈ దేశంలో ఈ వ్యవస్థలో ఉన్నటువంటి రాజ్యసభ అత్యున్నతమైనటువంటి సభ, మేధావుల సభ. సంక్షేమం అనేది వికలాంగులతో మొదలై ఇప్పుడు దూరమైందని, నేటి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల పరిమితులతో కూడినటువంటి ఆంక్షలు విధిస్తుండడం బాధాకరణమని జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు పిఎంజే బాబు టీడీపీ పార్టీ కార్యాలయం ఆవరణలో జరిగిన నిరసన కార్యక్రమంలో తెలిపారు. అధ్యక్షులు గురుగుబిల్లి రమణమూర్తి నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వికలాంగులకు సంక్షేమ పథకాలు అందేవని, తద్వారా జీవన భృతి ప్రమాణాలు మెరుగుపడేవన్నారు. కానీ నేటి ప్రభుత్వం ఒంటరి వికలాంగులకు రేషన్ రద్దు చేయటం వలన ఒంటరిగా జీవించే వారికి జీవించటమే గగనంగా మారిందని, ప్రతి వికలాంగునికి పెళ్లితో సంబంధం లేకుండా ఒంటరిగా ఉంటే రేషన్ కార్డు మంజూరు కల్పించి వారి ఉన్నతికి తోడ్పడాలన్నారు. రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల సభ్యులు ఊర్న సాయి కుమార్ మాట్లాడుతూ, వికలాంగులకు వివాహ భృతి గత 20 సంవత్సరాలుగా అమల్లో ఉందని, కానీ నేటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిలిపివేశారని, ప్రతి ఒక్కరికి వివాహ ప్రోత్సాహక భృతిని తిరిగి మంజూరు చేయాలన్నారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివే గ్రామ పంచాయతీలో ఈ నెల 8వ తారీఖున జరగబోచున్న బలివే రామలింగేశ్వర స్వామి మహోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న బలివే గ్రామ పంచాయతీ సర్పంచ్ సుధాకర్ రావు. అనంతరం సుధాకర్ రావు మాట్లాడారు. ఇక్కడ గత 100 సంవత్సరాల నుంచి కూడా ఇటు కన్నులేరుని గురించి భక్తులందరూ బాధపడుతున్నామండి. జనాన్ని మా సీఎం గారు విగ్రహ ప్రతిష్ఠ రాజశేఖర రెడ్డి గారు విగ్రహ ప్రతిష్ఠ వచ్చారండి మా గ్రామానికి. అప్పుడు మేమందరం దండం పెట్టి ఆయన అడిగామని ప్రార్థన జరిగింది. అప్పుడు నేను సీఎం అవగానే నేను మీ కృషి శాసనం చేస్తానని మాట ఇచ్చారండి. ఆ మాట ప్రకారం బాలయ్య మాకు రోజువేడు శాసనసభ్యులు ప్రతాప్ అప్పారావు గారు, బెంగళూరు శాసనసభ్యులు కొడారి అబ్బాయి చౌదరి గారు కలిసి మా సర్పంచ్ గారు కూడా తట్టుకోరి తిరిగి సాధించారండి. పని మొదలుపెట్టారండి. అత్యాకంగా జరుగుతుందండి. ఈ నెల 8వ తారీఖున శివరాత్రి పండుగ అవుతుందండి. ఉత్సవాలు గుడి తరఫున కూడా బాగా జరుగుతున్నాయండి. బార్గెట్లు, డీజేట్లు అన్నీ, వాటర్ ప్యాకెట్లు, నీళ్ళ ప్యాకెట్లు, మంచినీళ్ళ ప్యాకెట్లు అన్నీ పంచుతామండి. భక్తులకి ఎటువంటి సౌకర్యం ఇబ్బంది కలగనీయకోకుండా ఫాలో అవుతామండి. మేము చాలా జాగ్రత్త చేస్తామండి. మా సర్పంచ్ గారు కూడా బాగా కృషి చేసి రేయం బాబులు ఇక్కడే ఉండి వాళ్ళని అత్యాకంగా చూస్తున్నారండి.
ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రచారంలో అంబటి రాంబాబు జోరు పెంచారు. నిత్యం బుల్లెట్ బండిపై తిరుగుతూ కార్యకర్తలలో జోష్ నింపుతున్నారు. నేడు 500 బైకులతో రూరల్ మండలంలోని కీలకమైన 10 గ్రామాలను చుట్టి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. రామకృష్ణాపురం, నందిగం, గుడిపుడి, లక్ష్మీపురం, ఫణిదం, బట్లూరు, కట్టమూరు, దీపాలదిన్నపాలెం, అబ్బూరు, గండ్లూరు గ్రామాలలో మంత్రి వాహన ర్యాలీ కొనసాగింది. రానున్న సాధారణ ఎన్నికలలో మీడియా పోషించాల్సిన పాత్ర, పాటించాల్సిన నిబంధనలు, జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఐఏఎస్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ఇన్స్ట్రక్షన్ గానీ ఉద్దేశం గానీ రాని పక్షంలో ఈ ఆప్షన్ కూడా అవైల్ చేసుకోవచ్చు. బట్ ఆ ఆప్షన్ మీకు ఇప్పుడు ప్రెజెంటేషన్ లో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఓటర్స్ అందరూ కూడా ముందుగా వాళ్ళు ఓటు ఎక్కడెక్కడ ఉంది, ఏపీఎస్ లో ఉంది అది తెలుసుకోవడము. దానికి ఇప్పుడు మేము ఐటీ సిస్టమ్స్ ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కంప్లైంట్స్ పరంగా కానీ, కాల్ సెంటర్ లో కానీ, లేకపోతే ఆన్లైన్ లో యాప్ ద్వారా చూసుకోవచ్చు, వెబ్సైట్ లో చూసుకోవచ్చు. సో ఇవన్నీ తెలుసుకొని ఇంకా నమోదుకు కానీ మార్పుకు కానీ అవకాశం ఉంది కాబట్టి అవకాశం ఉపయోగించుకొని ఖచ్చితంగా పెద్ద ఎత్తున అందరూ కూడా ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఓటు వేయడానికి కూడా బయటకు రావాలి అనేది కోరుకుంటున్నాం. సెకండ్ కేటగిరీ చూస్తే మనకి ఎంప్లాయీస్ ఆన్ డ్యూటీ. సో దిస్ ఈస్ వన్ బిగ్ కేటగిరీ, అంటే ఎక్కువ ఓటర్స్ ఈ కేటగిరీలో వస్తారు. సో మనకి ఎవరైతే పోల్ డే రోజు డ్యూటీ చేయడం వల్ల వాళ్ళు వాళ్ళ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓట్ వేయలేరు, సో వాళ్ళందరికీ కూడా మనము ఈ పోలింగ్ పర్సనల్ అందరికీ కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది ఇష్యూ చేస్తాము. సో ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందంటే ఇది ముఖ్యంగా మనకి పీఓస్, ఏపీఓస్, ఓపీఓస్, మైక్రో అబ్జర్వర్స్, మళ్ళీ ఆ రోజు పనిచేసే పోలీస్ పర్సనల్, ప్లస్ ఆ రోజు కొంతమందిని మనము వెబ్కాస్టింగ్ కి కానీ, వీడియోగ్రఫీకి కానీ, కొంతమందిని మళ్ళీ డ్రైవర్స్ వీళ్ళని కూడా తీసుకుంటాం. కొత్తపేట ప్రైమరీ స్కూల్లో 1 నుంచి 5వ తరగతి వరకు 2 గదుల్లోనే నిర్వహిస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ముద్దాడ మధు యాదవ్ గారు తన ఆవేదనాన్ని వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు ముద్దాడ మధు యాదవ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ జిల్లా జనరల్ సెక్రటరీ విజయనగరం, అధ్యక్షులు ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం. విజయనగరం పురపాలక సంఘంలో ఉన్నటువంటి 13వ డివిజన్లో కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్ అయినటువంటి ఈ స్కూల్లో 1 నుంచి 5వ తరగతి వరకు కూడా తరగతులు నిర్వహిస్తున్నారు. కానీ ఈ స్కూల్ పరిస్థితి ఏంటంటే కేవలం 2 రూముల్లోనే 1 నుంచి 5వ తరగతి ఉన్న విద్యార్థుల్ని మిక్స్ చేస్తూ లేదా బయట ఉన్న చెట్ల కింద గత 5 సంవత్సరాలుగా చదువుతున్నారు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు విద్య కోసం ఈ రాష్ట్రంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పేద విద్యార్థులు అందరినీ కూడా ఉన్నత విద్యావంతులుగా చేస్తూ భవిష్యత్తులో విద్యార్థులు అనేకమైనటువంటి మరింత మెరుగైన విద్యని అభ్యసించాలనే లక్ష్యంతో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ గారు కానీ ఈ రాష్ట్రంలో అనేక పాఠశాలలు సందర్శిస్తూ మరి అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా విద్యను విద్యార్థుల కోసం మెనూ కానీ, అలాగే వాళ్ళకి స్కూల్ యూనిఫామ్స్ కానీ, వాళ్ళ షూస్ కానీ, అలాగే గోరుముద్ద కానీ, అలాగే వాళ్ళ అన్ని విద్యార్థుల తాలూకు అన్ని సౌకర్యాలు మెరుగుపరచాలని కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే మరి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి అధికారులు నెమ్మకు నీరెత్తకుండా ఈ పాఠశాలను నాడు నేడులో చేర్చకుండా గత 5 సంవత్సరాలుగా ఎన్ని విజ్ఞాప పత్రాలు ఇచ్చినా సరే ఎటువంటి చర్యలు కూడా తీసుకోకుండా ఈ స్కూల్ని పూర్తిగా మూతపడేటట్టు చేస్తున్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి వెంటనే ఈ పాఠశాలను నాడు నేడులో చేర్చి అత్యధికమైన దీనికి ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పనులు ప్రారంభించాలని నిన్నటి రోజున జిల్లా కలెక్టర్ గారికి తెలియపరచడమైంది. అలాగే విజయనగరం
ఇది కార్పొరేషన్లో ఉన్నటువంటి సర్ విజ్జీ స్టేడియంలో సుమారుగా 10 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఇండోర్ స్టేడియం గత 5 సంవత్సరాలుగా కూడా ఓపెనింగ్ చేయకపోవడం వలన ఆ ఒక్క స్టేడియంలో మొత్తం పూర్తిగా చెదలు పట్టి గ్లాసులు మొత్తం అన్ని పోయి లోపల బావులు పుట్టలు పెట్టి క్రీడాకారులకి ఎటువంటి ఉపయోగం లేకుండా ఇంత ప్రజాధనం వృధా అవుతుంటే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బలహీన వర్గాలను రాజ్యాధికారం వైపు నడిపించడమే వైఎస్ఆర్సీపీ లక్ష్యం. ఎమ్మెల్యే ఆర్కే. బీసీల ద్రోహి టీడీపీ నేత చంద్రబాబు. మంత్రి ధర్మాన ప్రసాదరావు. ప్రచారంలో జోరు పెంచిన మంత్రి అంబటి. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.